ఏమైంది మీ రాజకీయం అంటున్నా? బండి సంజయ్ రాజకీయం ముందు మీ రాజకీయం ఏమైంది? భారతీయ జనతా పార్టీ మా సైనికుల దమ్ము ముందు ఏమైంది? మీరు ఎట్లా ఏమైంది మరి చెప్పరాదు. చిట్కలేసారు కాంగ్రెస్ కొంతమంది ఇట్లా చిట్కలేసి గిదరా రాజకీయం అన్నారు. నేను అంటున్నా రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. ఇవాళ రాజకీయం అంటే గిదని నేను అంటున్నా. అంటే బీఆర్ఎస్ డ్రాప్ అవడం వల్ల మీకు ప్లస్ అయింది తప్ప మీరు పోషించిన పాత్ర మీకు వచ్చి 34 కదా, మ్యాజిక్ ఫిగర్ రాలేదు కదా. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే కదా. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. గెలిచింది ఎవరు? వరుస విజయాలతో కరీంనగర్లో రెండోసారి మీకు ఎంపీగా స్థానం ఇచ్చింది, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది, ఇప్పుడు మేయర్ ఇచ్చింది. ఇప్పుడు కరీంనగర్ కేంద్రంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏ విధంగా ఉండదు? కరీంనగర్ ఈ ప్రాంతం అనేది ఫస్ట్ కూడా బీజేపీకి అనుకూలమైన వాతావరణం. బీజేపీ మీద నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నమ్మకం ప్రజలకు ఎక్కువ. గతంలో విద్యాసాగర్ గారు 2 సార్లు ఇక్కడ ఎంపీగా గెలిచారు. ఇక్కడ మొన్న ఎమ్మెల్సీలు 2 గెలిచాం. నేను 2 సార్లు ఎంపీ గెలిచిన. ఇప్పుడు మేయర్ కూడా గెలిచాం. కానీ ప్రజల విశ్వాసం నమ్మకం ఇవాళ మా మీద ఉంది కాబట్టి ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా దూకుడుగా పనిచేస్తాం, అగ్రెసివ్ గా పనిచేస్తాం.